నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర బడ్జెట్ను రేపు ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెడతారు. కన్వర్ యాత్ర, నీట్, మణిపూర్ సహా పలు వివాదాస్పద అంశాల మధ్య పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న లోక్సభ ఎన్నికలకు ముందు 2024-25 మధ్యంతర కేంద్ర బడ్జెట్ను నిర్మలానే సమర్పించారు. ఆర్థిక సర్వేను ఈ రోజు సమర్పించనున్నారు. బిల్లుల ఆమోదంలో ఈసారి బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఒకవైపు టీడీపీ, జేడీయూ సహకారంతో ఎన్డీఏ సర్కారు కొలువుదీరగా, మరోవైపు బలమైన ప్రతిపక్షం బీజేపీ విధానపర నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అటు మిత్రపక్ష ఇటు ప్రతిపక్షంతో మోడీ సర్కార్కు సవాళ్ల సవారీ తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో అశోక్ అందిస్తారు. అశోక్, ఈరోజు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటల నుంచి ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి ఆగస్టు 12 వరకు ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సో ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టబోతారు. సో రేపు ఉదయం 11 గంటలకు పూర్తి స్థాయి బడ్జెట్ ని పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. సో ఈ ఆర్థిక వ్యవస్థపై వృద్ధిపై సర్వే నివేదికలో ఈ రోజు పేర్కొంటారు. ఈ సర్వేలో వివిధ ఆర్థిక రంగాల పనితీరు, ఉపాధి, జీడీపీ, ద్రవ్యోల్బణం, బడ్జెట్ లోని పలు వివరాలను ఇందులో పొందుపరిచే అవకాశం ఉంది. సో ఈ రోజు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం తర్వాత ప్రతిపక్షాలు కూడా కొన్ని అంశాలపై మాట్లాడేందుకు చర్చకు పట్టే అవకాశం ఉంది. వివాదాస్పద అంశాలపై కూడా వాళ్ళు చర్చ జరపాలంటూ అడిగే అవకాశం ఉంది. సో ప్రధానంగా అయితే కన్వర్ యాత్ర, నీట్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో తీసుకొచ్చిన వివాదాస్పద బిల్లులపైన ప్రధానంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తినుబండరాల యజమానులు తమ పేర్లను ప్రదర్శించి బోర్డును పెట్టాలని వివాదాస్పద బిల్లును తీసుకొచ్చి దానిపైన కాంగ్రెస్, ఎస్పీ విపక్ష నేతలు బయలుదేరుతున్నాయి. సో దానిపైన కూడా ఈ రోజు ఖచ్చితంగా పార్లమెంట్ లో వాళ్ళు లేవంటే అవకాశం ఉంది. మరోపక్క నీట్ పైన కూడా లీకేజ్ లో విధంగా ఈపీఎస్ కి సంబంధించిన లీకేజ్ వ్యవహారము పైన కూడా కేంద్రంపై విపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. సో ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా చాలా అంశాలపై ఒక కసరత్ అయితే పూర్తి చేసింది. బడుగు జీవులకు కానీ, విధంగా వెనుకబడ్డ తరగతులకు కానీ చాలా మందికి చాలా విషయాల్లో ఈ బడ్జెట్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోపక్క ఈసారి ఈ పార్లమెంటు సమావేశంలో ఏకపక్ష నిర్ణయాలు కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అటు లోక్సభలో టీడీపీ, జేడీయూ, ఇతర ఎన్డీఏ సహకారంతోనే ప్రభుత్వం కొలువుదీరింది కాబట్టి ఈసారి ఏకపక్ష నిర్ణయాలు ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ పార్టీలను కలుపుకొని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోపక్క టీడీపీ, అటు జేడీయూ, బీహార్, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పించాలంటూ అటు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి రాష్ట్రానికి. సో వాటిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సో మరోపక్క రాజ్యసభలో కూడా సంఖ్య తగ్గింది బీజేపీకి. సో వాటి సంఖ్య పెంచుకునేందుకు అటు బీఆర్ఎస్, అటు జేడీయూ, ఇటు టీడీపీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ, ఒడిశాకు సంబంధించిన బీజేడీ, సో వీటన్నిటిని కలుపుకొని ముందుకు వెళ్లి బిల్లులు పాస్ చేసుకునేందుకు ప్రభుత్వం చూస్తుంది. ప్రధానంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో విమానయాన రంగంలో వ్యాపారాన్ని సులభతరించడానికి 90 ఏళ్ల ఎయిర్క్రాఫ్ట్ చట్టం స్థానంలో మరో బిల్లును తీసుకురావాలని చూస్తుంది. సో దానిని బిల్లును ఆమోదించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్చలు జరుగుతుంది. పార్లమెంట్ తో సహకరించాలి. మొదటి పార్లమెంట్ సమావేశంలో ప్రధానమంత్రి కానీ ఎవరైనా అధికార పక్ష నేతలు మాట్లాడుతున్న పదే పదే విపక్షాలు ఆందోళన చేశాయి, అభ్యర్థులయ్యాయి. సో కాబట్టి ఈసారి అలా చేయకుండా విపక్షాలు సహకరించాలంటూ ప్రధానంగా అధికార పక్ష నేతలు అయితే నిన్నటి మీటింగ్ లో వాళ్ళు చెప్పారు. Right, thank you.